మేడం కంపెన్షనేట్ అపాయింట్మెంట్ కారుణ్య నియామక హక్కు అంటే ఏంటి మేడం? కారుణ్య నియామక హక్కు అని అంటే ఎప్పుడైతే గవర్నమెంట్ జాబ్లో ఉన్నవాళ్ళు ఓకే, అండ్ కొన్ని కేసెస్లో కాంట్రాక్ట్ జాబ్స్లో కూడా కారుణ్య నియామకాలు అనేవి వర్తిస్తాయి. బేస్డ్ ఆన్ ద డిపార్ట్మెంట్ వేర్ దే ఆర్ వర్కింగ్. ఆ ఇంట్లో ఆర్జించే వ్యక్తి ఎవరైతే ఉంటారో, సంపాదించే ఆయన సడన్గా చనిపోతే ఆ కుటుంబం మొత్తం రోడ్డున పడకూడదు అనే ఉద్దేశంతో ఈ కంపాషనేట్ అపాయింట్మెంట్స్ అనేవి అమల్లోకి వచ్చాయి. కారుణ్య నియామకం వద్దు అని అనుకుంటే డెఫినెట్గా ఏదైతే ఉందో అది ఎనీ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ అవ్వండి, నాకు ఉద్యోగం వద్దు అని అనుకుంటే కొంత ఎక్స్ట్రా అమౌంట్ ఎక్స్గ్రేషియా లాగా చనిపోయిన వ్యక్తి కుటుంబానికి ఇస్తుంది. అయితే చాలా సందర్భాల్లో ఎక్స్గ్రేషియా తీసుకోకుండా కారుణ్య నియామకాన్ని హక్కునే వినియోగించుకోవాలి అని చాలామంది అనుకుంటుంటారు. లెటెస్ట్ సే ఇన్ అన్ ఇన్స్టెన్స్, భార్య ఉంది, భర్త చనిపోయాడు, భార్య వెల్ ఎడ్యుకేటెడ్ ఉంది అనుకోండి, అట్లీస్ట్ ఒక డిగ్రీ చదివి ఉంది అనుకోండి, ఆమె చదువుకి తగ్గట్టు అతను పనిచేసే డిపార్ట్మెంట్లో ఎందులో ఫిట్ అవుతుందో దాంట్లోకి తీసుకోవడం జరుగుతుంది. దీని మెయిన్ ఉద్దేశం ఏంటి అని అంటే వాళ్ళకి సడన్గా రోడ్డును పడకుండా ఫుడ్, క్లోతింగ్ అండ్ ఎడ్యుకేషన్ వాళ్ళ పిల్లలకి కానీ ఫ్యామిలీకి కానీ స్ట్రగుల్ అవ్వకుండా చూడడానికి ఆయా డిపార్ట్మెంట్స్ ఈ కంపాషనేట్ అపాయింట్మెంట్స్ అనేవి అమల్లోకి తీసుకొచ్చాయి.